ఉద్యోగులు ఆఫీసులకు రాకపోతే తొలగిస్తాం, మరి ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోతే వాళ్ళని కూడా తొలగించాలి కదా అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక కొత్త లాజిక్ని తెర మీదకి తీసుకొచ్చారు. సరే, ఆయన లాజిక్ అయితే బాగానే ఉంది, కానీ మరి రాజ్యాంగంలో అలాంటిదైతే ఏమీ లేదు. మరి బహుశా ఈయన అలాంటిది ఏదన్నా ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ కూడా వీళ్ళ దీంట్లోనే ఉంది కాబట్టి అలాంటి సవరణ ఏదన్నా చేస్తే బాగానే ఉంటుంది. అయితే ఆయన పోలికగానే ఉంటారేమో. ఒకవేళ పోలికగానే ఉంటే అంతకంటే కూడా ముందు పోల్చవలసింది ఏంటంటే, ఏదో సీజనల్గా జరిగేటువంటి శాసనసభ సమావేశాలకి ఎమ్మెల్యేలు వచ్చినా రాకపోయినా కూడా ఇబ్బంది లేదు, కానీ మంత్రులకి శాఖల బాధ్యతలు అప్పచెప్పి మీరు పరిపాలించండి అని చెప్పానంటే అటువంటి బాధ్యతాయుతంగా ఎప్పటికప్పుడు తమ శాఖల్లో ఏం జరుగుతుంది, ఏం జరగటం లేదు, ప్రజలు దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఎక్కడ ల్యాబ్స్ జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా డే టు డే సమీక్షిస్తూ పాలన చేయాల్సినటువంటి వారు మంత్రులు. అలాంటి మంత్రులే చాలామంది రెగ్యులర్గా కూడా కాదు, కనీస స్థాయిలో రావాల్సినటువంటి రీతిలో కూడా వాళ్ళ పేషీలకు రాకుండా కొంతమంది సొంత పెత్తనాలు చేసుకుంటుంటారు, కొంతమంది ఏదో ముఖంగా చూపించి వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు. ఇలా వాళ్ళ పనుల మీద వాళ్ళ వ్యవహారాల్లో కొంతమంది హోటల్స్లో బస చేసి ఏదో వ్యవహారాలు చేస్తుంటారని చెప్పిన వాళ్ళ అనుకూల మీడియాలోనే కొంతమంది మంత్రుల మీద వార్తలు వస్తూ ఉంటాయి. కొంతమంది సొంత పనులు చూసుకోవడంలో చాలా బిజీగా అయిపోయి నవ్వారు నెవర్ అన్నట్టుగా సంపాదించుకోవడంలో ఇలా వ్యవహరిస్తూ ఉంటే మరి ఆ మంత్రుల గురించి మీరు ఎందుకు కామెంట్ చేయరు? ఆ మంత్రులను ఎందుకు శాఖలను సమీక్షించరు? చంద్రబాబు నాయుడు గారు మార్కులు వేస్తున్నానని చెప్పని ఏదో 2 సార్లు ప్రకటించారు. ఆ తర్వాత మరి మార్కులు ఏమైపోయాయి? మార్కులు ఎందుకు వేయడం లేదు, ఎందుకు ప్రకటించలేదు? ఎందుకంటే అక్కడ చాలామంది ఆ విధంగానే తయారయ్యారు. అందుకని ఆయన అసలు ఆ విషయమే ప్రస్తావించాలి. ఇప్పుడు ఈ మధ్య కూడా సమీక్ష జరిగింది, మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా సమీక్ష జరిగింది, మంత్రివర్గ సమావేశం. ఈ మంత్రుల సమావేశాలు ఎక్కడా కూడా మంత్రుల పెర్ఫార్మెన్స్ గురించి ఆయన అయితే మాట్లాడడం, అంటే మరి విసిగిపోయారో లేకపోతే వీళ్ళని కంట్రోల్లో పెట్టలేమని చెప్పి అనుకున్నారో తెలియదు. కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మంత్రులు రెగ్యులర్గా పేషీకి రావాలి, మంత్రుల పాలనా వ్యవహారాల్లో పాలు పంచుకోవాలి, అంతే తప్ప సీజనల్గా జరిగే ఎమ్మెల్యేలు ఓకే, ఎమ్మెల్యేలు కూడా రావాల్సిందే. ఎప్పుడు వస్తారు వాళ్ళు? వాళ్ళ యొక్క గళాన్ని అసెంబ్లీలో వినిపించగలిగినటువంటి సానుకూల వాతావరణం ఉంటే వాళ్ళు రావడంలో ఔచిత్యం ఉంటుంది. అంతేగాని మీరు వస్తే మేము బాల్ ఆడుకుంటాం, హెకిల్ చేస్తాం, ఎగతాళి చేస్తాం అని చెప్పని ఆట ఆడుకుంటాం అనేటువంటి మూడ్లో మీరు ఏ మూడ్లో ఉన్నారనేది పబ్లిక్ కూడా తెలుసు. అటువంటి మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అవమానాలు పాలవడం తప్ప ఎక్కడుంది? అసలు ఆ సభలో హోందాతనం ఎక్కడుంది? సభ హోందాతనం కోల్పోయి చాలా రోజులు అవుతుంది కదా. అలాంటప్పుడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి ఇప్పటికి అనేక సార్లు చెప్పి కూడా విసిగిపోయాం. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేల యొక్క సంఖ్యతో సంబంధం లేదు అనేదాన్ని కూడా మనం చెప్పాం. అది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే. పోటీ అదే స్థాయిలో ఇంకొక పార్టీ పోటీకి వచ్చినప్పుడు మాత్రమే ఈ పర్సంటేజ్ అనేటువంటిది వస్తుంది తప్ప అదర్వైజ్ ఏంటంటే అసలు యొక్క సభ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రజా సమస్యల్ని చర్చించడం, దాని మీద ప్రతిపక్షాలు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని తీసుకోవటం, ఉభయలు కూడా చర్చించి ఒక సమగ్రమైనటువంటి శాసనాలు తయారు చేయడం కోసమే శాసనసభ. అలాంటిది ఆ శాసనసభ రసాభాస కింద మారిపోతే ఔచిత్యం ఏముంటుంది? దానికి ఏముంది? ఇంపార్టెన్స్ ఏముంది? దిగదా ఇక్కడ ఆలోచించాల్సింది. కాబట్టి ఆ తర్వాత ఏంటి? ఆ సభలో స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి చాలా హోందాగా ఉండాలి. ఆయన భాష కానీ, ఆయన భావం కానీ, ఆయన సంస్కారం కానీ ఎంతో మిగతా వాళ్ళకి స్ఫూర్తినిచ్చేటువంటిగా ఉండాలి. అటువంటి వ్యక్తి బూతులు మాట్లాడటం, పబ్లిక్గా మీడియాలో ట్రోల్ అవడం, పోలీసుల ముందు పబ్లిక్లో బూతులు మాట్లాడటం, ఇటువంటి పరిస్థితులు ఉంటే ఏ విధంగా ఆ సభ ఉంటుందో అనేది ఊహించుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక మల్లె తోటలోకి మనం అడుగు పెడుతున్నామంటే దాని పరిమళం ఎలా ఉంటుందనేది మనం ముందే ఊహించగలుగుతాం. మరొక ప్రాంతంలోకి వెళుతున్నప్పుడు అడుగు పెడితే ఎలా ఉంటుందని ఊహించగలం. అలాంటిది ఆ వ్యక్తుల యొక్క స్వభావ స్వరూపాలను బట్టి, వ్యవహార శైలిని బట్టి, గతంలో వాళ్ళు అనుసరించిన విధానాన్ని బట్టి, గతంలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటల తీరును బట్టి, ఇప్పుడు పోకడలను బట్టి, ఇవన్నీ కదా అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని అంచనా వేసేది. కాబట్టి అలాంటి సభలకి వెళ్ళాలి, మీరు రావాలి,
రాకపోతే పీకేస్తామంటే పీకేసే అధికారం మీకు లేదు. మిమ్మల్నైనా వాళ్ళనైనా ఎవరినైనా సరే పీకేసే అధికారం కేవలం ప్రజలకు మాత్రమే ఉంది. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని ఉంచాలి, ఎవరిని గద్దె దించాలి అనేది. ఈలోపు సాంకేతికంగా మీరేదో పీకేస్తాను అది ఇది అంటే కూడా సాంకేతిక పరంగా కూడా పీకేయడానికి కొన్ని చాలా సాంకేతిక పరమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారంగానే చేయాలి తప్ప మీకేదో వాళ్ళ మీద కసి అక్కసు ఉండి ఉద్యోగులు పీకినట్టు పీకేస్తామని చెప్పనేటువంటి పోలిక పొంతన అటు రాజ్యాంగబద్ధంగా కానీ లేదు ఇతరత్రా కానీ కరెక్ట్ కాదు. సో శాసనసభ్యులు శాసనసభకి రావాలని కోరుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మంత్రులు వాళ్ళ పేషీలకు వెళ్ళి వాళ్ళ విధులను సక్రమంగా నిర్వర్తించేటట్టు చూస్తే చాలా మంచిది.